ముకుంద జ్యువెలరీ హనుమకొండలోని అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. పుష్ప 2 బెనిఫిట్ షో తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కేసుకు తమకు ఎలాంటి సంబంధం లేదని సంధ్య థియేటర్ యాజమాన్యం హైకోర్టులో పిటిషన్ వేసింది. ప్రస్తుతం నాతో పాటు సీనియర్ అడ్వకేట్ లక్ష్మీ కట్టా గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించిన అనేక విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. చూసారు కదా, సంధ్య థియేటర్లో జరిగిన ఆమె రేవతి అనే ఆమె చనిపోయింది తొక్కిసలాటలో. ఆమె చనిపోయింది. ఆమె కొడుకు శ్రీతేజ్ ఇప్పటికి కూడా వెంటిలేటర్ మీదే ఉన్నాడు. అబ్బాయి కండిషన్ క్రిటికల్గా ఉంది. కానీ దేనికి మాకు సంబంధం లేదు అని సంధ్య థియేటర్ ఓనర్ రేణుకాదేవి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇది కరెక్టేనంటారా? చూడండి, హైకోర్టులో పిటిషన్ వేసినంత మాత్రాన వాళ్ళు నేరస్తులు కారు అంటే ఆ నేరంలో అంటే ఆ డెత్లో భాగం లేదనడానికి లేదు. ఎందుకంటే మీ ప్రెమిసెస్లో మీరు ఇచ్చిన దానికి డిస్ట్రిబ్యూటర్స్ ఇచ్చారా, ప్రీమియమ్స్ ఎవరు వేసుకున్నారు, ఎవరు వచ్చారనేది మీ లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయవలసిన బాధ్యత మీ మీదే ఉంటుంది. 10 మంది చచ్చిపోతారు, బాధ్యత ఉండదా? మీ వాళ్ళు ఎవరైనా చనిపోతారు, మీకు బాధ్యత ఉండదా? అంటే మీరు అలాగే ఊరుకుంటారా? మీరు చేయరా? అంటే మీ రిలేటివ్స్ ఎవరైనా పోతారా? ఇట్లానే మాట్లాడతారా? అంటే మనిషి ప్రాణం అంటే చాలా ఈజీ అయిపోయింది. డబ్బు ముందు ప్రాణం చాలా తక్కువ అన్నట్టు ప్రతి ఒక్కళ్ళు మేము హైకోర్టుకి వెళ్ళిపోయాము, హైకోర్టులో చేసేస్తాము అని అంటున్నారు. మీకు ఎందుకు ఉండదు? స్కూల్లో పిల్లలు ఇదే అవుతారు, స్కూల్ యాజమాన్యం బాధ్యత కదా? అంటే ఆయనే బాధ్యత అవుతుందా, లేకపోతే వాచ్మెనే బాధ్యత అవుతాడా? అందులో చేసే టీచర్ బాధ్యత అవుతుంది, ప్రిన్సిపల్ బాధ్యత అవుతుంది, కరెస్పాండెంట్ అవుతారు. అలాగే ఏంటంటే వాళ్ళ బాధ్యత లేదనడానికి ఉండదండి. ఎందుకంటే వాళ్ళు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే పుష్ప 2 అనేది ఎందుకంటే ఇవాళ రేపు మూవీస్ అన్నీ కూడా ఎందుకంటే చాలా హైప్ క్రియేట్ చేసేస్తున్నారు, చాలా ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. ఎందుకంటే దాన్ని పబ్లిసిటీ చేసుకోవడం కోసము, ఆ మూవీస్కి అందరూ అట్రాక్ట్ చేసుకోవడం కోసం ఎన్నో రకాలు చేస్తున్నారు. సో వీళ్ళకి పిచ్చోళ్ళకి అర్థం కానిది ఏంటంటే డెమోలో ఎప్పుడు కూడా మంచిదే పెడతారు, డెమో ఎప్పుడు బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. ప్రీ రిలీజ్ వాళ్ళు కూడా ఆ సాంగ్స్ కానీ ఆ క్లిప్పింగ్స్ కానీ అవన్నీ కూడా ఏంటంటే మంచిగా ఉన్నాయి, మనుషులను అట్రాక్ట్ చేసినవి ఇదవుతాయి అనేసి. అసలు జనాలకి ఏంటంటే ఎందుకునో అర్థం కాదు, ఓటేయడానికి అంత బాధ్యతగా వెళ్ళరు. వర్షం వస్తుంది, ఎండ కాస్తుంది, తలనొప్పి ఉంది అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన దగ్గర ఇలా ఉండరు. సినిమా ఫస్ట్ రోజుని చూడకపోతే చచ్చిపోతారా అంటారు, ఇలాగే చచ్చిపోతారు. వెళ్తే ఇలాగే చచ్చిపోతారు అనేది ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండు ఏంటంటే వాళ్ళకి బాధ్యత లేదనుకోవడం అది ఒక ఇర్రెస్పాన్సిబిలిటీ. అది కూడా ఏంటంటే బాధ్యత రాహిత్యం కిందనే మనం చూడాలి. హైకోర్టుకి వెళ్ళినంత మాత్రాన, సుప్రీంకోర్టుకి వెళ్ళినంత మాత్రాన అందరికీ కేసులు వాష్అవుట్ అయిపోతాయి, వీళ్ళకి ఫేవర్గా ఇచ్చేస్తారంటలేదు. డెఫినెట్గా వాళ్ళు కూడా వన్ ఆఫ్ ది పార్టీ. ఎందుకంటే నీ లాభం కోసం నువ్వు షోలకి డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చావు, ఆ వచ్చే లాభం ఏదనేది నువ్వే తీసుకుంటావు. అక్కడ చచ్చిపోవడం కాదు, ఎవరైనా కళ్ళు తిరిగి పడిపోయినా ఏదైనా నువ్వే రెస్పాన్సిబిలిటీ. అంటే ఎక్కడైనా కూడా మీ వెహికల్కి మాకు రెస్పాన్సిబిలిటీ లేదు, మీ బిలాంగింగ్స్ నాకు రెస్పాన్సిబిలిటీ లేదంటారు, కానీ మీ ప్రాణాలకు మాకు రెస్పాన్సిబిలిటీ లేదనేసి ప్రతి థియేటర్ దగ్గర మూవీస్ రిలీజ్ అయినప్పుడు ఒక బోర్డు పెట్టమనండి. అప్పుడు ఎంతమంది వెళ్తారో చూడమనండి. అంతే కదా? ఇప్పుడు మీ వెహికల్స్ దొంగతనాలు అయితే మాకు బాధ్యత లేదు అని అంటారు. అలాగే మీ సెల్ ఫోన్లకి, మీ బ్యాగులకి మాకు లేదు అని అంటారు. ఏదో తిరునాళ్ళలో ఉంటాయి చూడండి, పోలీసు వాళ్ళు బోర్డు పెడతారు. అలాగే తొక్కిసలాట్లో చనిపోయినా లేకపోతే ఏదైనా ప్రమాదవశాత్తు చనిపోయినా థియేటర్లకు వచ్చిన వాళ్ళు మాకు సంబంధం లేదనేది డిస్ట్రిబ్యూటర్ని, హీరోల్ని, లేకపోతే సినిమా యాజమాన్యం, థియేటర్ యాజమాన్యాన్ని పెట్టమనండి. అప్పుడు వాళ్ళకి సంబంధం ఉండదు. అప్పుడు వెళ్తే, ఇప్పుడు ఎందుకు వెళ్తే ఉండదు? సో నువ్వు లాభం కోసం చేసుకున్న ఒక బిజినెస్లో నీ ఒక కస్టమర్ లాంటి వాళ్ళు చనిపోతే నీకు ఎందుకు ఉండదు? ఒక చోటకి వెళ్ళి ఒక షార్ట్ సర్క్యూట్ అయిపోయి అందులో మనం చనిపోతే వాళ్ళకి సంబంధం ఉండదా? ఎందుకో వచ్చింది కాలిపోయిందంటే ప్రమాదానికి సంబంధించిన బాధ్యతలు తీసుకుపోవడం అనేది అది డెఫినెట్గా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంటారు. ఒక్కో టికెట్కి 1100 రూపాయలు వసూలు చేశారు. పైగా ఇప్పుడు మాకు సంబంధం లేదు అంటున్నారు. ఇంకొక వైపు ఈ ప్రీమియర్ షోస్, బెనిఫిట్ షోస్ వీటన్నిటికి కూడా పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం అంటూ ప్రభుత్వం మీద నెప నెట్టేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ చూడండి, ప్రభుత్వం లిక్కర్ అమ్ముకోమన్నది. లిక్కర్ షాప్ దగ్గర ఎవరైనా కొట్టుకుని చచ్చిపోతుంటే బాధ్యత పోలీసులను పిలవలసింది, లేకపోతే లిక్కర్ షాప్లో అక్కడ పొడుచుకుని చూసిపోతే నేను సినిమా చూడమంటాం కదా, నీది కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఒక బార్లో గొడవ అయినప్పుడు నువ్వు అవుట్ ఆఫ్ ది షాప్ గొడవ అయితే నీకు సంబంధం లేదు. ఒక లిక్కర్ షాప్లో కూడా ప్రభుత్వం దానికి కూడా ప్రభుత్వమే ఇస్తుంది
అంటే అమ్ముకోండి అనేసి అక్కడ ఒక బార్లో గొడవ అయితే బార్ యజమానికి సంబంధం ఉండదా? వాళ్ళని కంట్రోల్ చేయవలసిన బాధ్యత బారు నడిపించే వాళ్ళకి లేదా? అంతమంది తాగే వాళ్ళని. సో ప్రభుత్వమే ఇచ్చిందనేసి ప్రాణాలు తీసుకుపోతే ఇది కాదా? అక్కడ ఒకళ్ళు చనిపోయారు, 10 మంది చనిపోవచ్చు, అలాగే మాట్లాడతారా? సో డబ్బులు ఇచ్చేసుకు దులిపేసుకుంటారా? లేకపోతే ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళవలసిందే, న్యాయపరంగా ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేయవలసిందే. వాళ్ళకి 100% వాళ్ళకి లైబిలిటీ వస్తుంది. లక్ష్మి గారు, వెంటనే అల్లు అర్జున్ కూడా రెస్పాండ్ అయ్యారు. ఆ కుటుంబానికి 25 లక్షలు అనౌన్స్ చేశారు. అలాగే బాబు ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చంతా భరిస్తానన్నారు. ఆ కుటుంబానికి అండగా ఉంటానని చెప్పారు. అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది, కానీ ఒక హీరో అక్కడికి వస్తున్నప్పుడు సడన్గా ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేయాలి అనేది కనీసం సినిమా వాళ్ళ తరఫు నుంచి కూడా ఆలోచించాలి. ఇంకొక వైపు చూస్తే ఈ థియేటర్ యాజమాన్యం ఏమంటుందంటే, మేము బందోబస్తు ఏర్పాటు చేసాం, అక్కడికే మా బాధ్యత తీరిపోయింది అంటుంది. కరెక్టేనా? ఈ రెండు కనుక ఉండేది కాదుగా పరిస్థితి. అదే అంటున్నా, బందోబస్తు ఏర్పాటు చేసామంటారు. రేపొద్దున ఎవడైనా థియేటర్ని తగలబెడతారు, అలాగే ఊరుకుంటారా? బందోబస్తు చేసాము, మా సెక్యూరిటీ మేము తీసుకున్నాము, మాకు ఇన్సూరెన్స్ వద్దు, లేకపోతే మా కేసు వద్దు, మాకు ఎవరు తగలబెట్టాడో మాకు అవసరం లేదని ఊరుకుంటారా? ఇవన్నీ ఏంటంటే డబ్బుతో వేసే వేషాలు. డబ్బుతో కొనేద్దాం అనుకుంటారు అన్నిటినీ. డబ్బు ఉంది కాబట్టి కోర్టుకు వెళ్ళారు, డబ్బు ఉంది కాబట్టి వాళ్ళని ఎవరైనా ప్రొటెక్ట్ చేస్తారేమో. ప్రభుత్వం ప్రొటెక్ట్ చేయదు కదా మనుషులు చనిపోతే. ఇప్పుడు డబ్బు ఉంది కాబట్టి హీరోలు 25 లక్షలు ఇచ్చేస్తారు, ప్రాణాలు తీసుకురాగలుగుతారా? ఇప్పుడు వాళ్ళు బిజినెస్ చేసుకోవడం కోసం వాళ్ళు వచ్చి ఈ మనుషులు చావు కారణం అవుతున్నారు కదా, అది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళ బిజినెస్ కోసమే కదండి. ఆయనకి ఒక 25 కోట్లు వచ్చినప్పుడు 25 లక్షలు ఇస్తే పెద్ద నష్టపోయేది ఏముంది? ఒక పీనట్ కింద, ఒక ఫారిన్ ట్రిప్కి అంటే తక్కువది. సో 25 లక్షలు ఇచ్చేసారు, 25 లక్షలు ఇచ్చేసారు అని అంటే మనిషి ప్రాణం 25 లక్షలతో పోతుందా? మీరు కూడా వస్తున్నప్పుడు ప్రజల్లో క్రేజీ ఉందన్నప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీస్ అక్కడ కరెక్ట్గా కంట్రోల్ చేయగలుగుతామా లేదనేది వాళ్ళు కూడా వ్యక్తిగతంగా, తర్వాత వాళ్ళు యూనిట్ ప్రకారంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు వెళ్తే మిమ్మల్ని చూడడానికి ఇంకొక 10,000 మంది వస్తారు, 10,000 టికెట్లు పోతాయని చెప్పేసి మీరు వచ్చి మనుషులని అంటే ఒక విధంగా 25 లక్షలు అంటే 25 లక్షలు అనేది అది న్యాయం కూడా కాదండి. ఆయన రెమ్యునేషన్ ఎంత ఉంటుంది ఆ సినిమాకి? అందులో ఎంత పర్సంటేజ్ ఇచ్చారు ఒక ప్రాణం పోతే? ఇవన్నీ ఆలోచిస్తే చాలా బాధాకరమైన విషయాలు. అంటే బాధపడిపోతున్నామో, మేము సానుభూతి జరిపేస్తున్నామన్నంత మాత్రాన ఆ కుటుంబానికి జరిగిన నష్టము ఎవరో పోడ్చలేంది. ఇంకొకటి ఏంటంటే, ఈ ఫస్ట్ షో మూవీని రిలీజ్ అయిన రోజుని ఫస్ట్ డేనే చూసేయాలి, పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోవడం, ప్రెగ్నెంట్ వెళ్ళిపోవడము, ఓల్డ్ ఏజ్ వాళ్ళు వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా బంద్ చేయాలండి. సినిమా చూడకపోతే ఏమవుతుంది? ఎందుకంత పిచ్చి? మీరెందుకు మీ ప్రాణాలు పోగొట్టుకుని మీ డబ్బులు ఖర్చు పెట్టుకుని వాళ్ళని బ్రతికిస్తారు? సినిమాని సినిమాలాగానే చూడండి, వ్యాపారాన్ని వాళ్ళ వ్యాపారంలా చూస్తున్నారు. మీరెందుకు సినిమాని అదొక ప్రాణంలా చూస్తున్నారు? మీ ప్రాణాలే వాళ్ళకి లెక్కలేనప్పుడు ఇవన్నీ ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. సో ప్రతి ఫస్ట్ డే రోజున ఏదో పిల్లలు వెళ్తారు, సరదాగా వెళ్తారు, ఏదో పేపర్లు ఎగరేస్తారు, లేకపోతే ఏదో ఎగరేస్తారు, పాలు వేస్తారు, లేదా ఏదో వేస్తారు. ఒక హౌస్ వైఫ్ ఒక పిల్లల్ని తీసుకుని ఆ రోజు వెళ్ళకపోతే ఏదో స్కూల్లో ఎగ్జామ్కి వెళ్ళలేనట్టు ఏడుస్తాడు అన్నట్టు అట్లా తీసుకుని వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు. అలా కూడా ఇప్పుడు ఎవరు చేయకుండా ఉండడం అనేది చాలా మంచిది. ప్రాణాలకు 25 లక్షలు వచ్చేస్తుంటే ఏం కాదు, ₹1 2 కోట్లు కూడా ఇస్తారు. ఇక్కడ మన చెన్నైలో అలాంటి, తమిళనాడులో ఇలాంటి జరిగినప్పుడు తమిళ హీరోస్ ఇచ్చినవి కూడా మనం చూసాం. 25 లక్షలు అంటే దేనికి వస్తాయని ఇచ్చేసారు అనటం అంతా ఒకటేంటంటే వాష్ అవుట్, ఐ వాష్ అంటారు కదా, ఐ వాష్. ఆ 25 లక్షలతోనే ఐ వాష్ అయింది. కానీ ఇలా మళ్ళీ ఎవరు చేయకుండా ఉండాలంటే పోలీస్ కానీ, ప్రతి చోట చట్టం కానీ, అందరూ కూడా, ప్రజలు కూడా ఏంటంటే అవేర్నెస్ తెచ్చుకోవాలి. ప్రాణాలు పోగొట్టుకోవడం ఏంటండి దరిద్రంగా? పోయి ఏదో రోడ్డు మీద నడుస్తున్నాము, ఏదో బ్రతకడానికి వెళ్తున్నాము, ఏదో వచ్చి చచ్చిపోయారంటే సినిమా చూడడానికి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకోవడం, వెంటిలేటర్ మీద ఉండడం ఏంటి? అది ఎవరి కారణం? ఎవరు బాధ్యత వహించాలి? ఇది ఎంత మళ్ళీ కోర్టులకు పోవడం, ఒక ప్రాణం పోయినా కూడా. డెఫినెట్గా దీనికి తగిన పనిష్మెంట్ అయితే అందరికీ పడాలండి. లక్ష్మి గారు, పుష్ప 2 ఈ ఇన్సిడెంట్ దెబ్బతో ప్రభుత్వం కూడా వెంటనే రెస్పాండ్ అయింది. ఇక నుంచి ఈ బెనిఫిట్ షోస్ కానీ, లేదంటే ప్రీమియర్ షోస్, స్పెషల్ షోస్ ఏవి ఉండవు, ఏదైనా ఇంకా రెగ్యులర్ షోస్ వేసేసి అందులో సినిమా చూడడమే అని చెప్పి వెంటనే మినిస్టర్ కూడా రెస్పాండ్ అయ్యి ఆయన ఒక అనౌన్స్మెంట్ చేయడం అనేది జరిగింది. ఇది కరెక్టేనా? ఇది 100% కరెక్ట్ అండి, మంచి పరిణామం కూడా. ఎందుకంటే వాళ్ళు కోట్లు తీసుకుంటారు, వాళ్ళంతా చాలా మెగా రిచ్, ఆ రిచ్, ఈ రిచ్ అంటారు. ఈ పనికిమాల నిజంగా చెప్పాలంటే పని మానుకుని 1500 పెట్టి టికెట్ కొనుక్కుని ఏం అవసరం వీళ్ళకి?
ఏం వస్తుంది, ఎంటర్టైన్మెంట్లనే చూడాలి. వాళ్ళు ఒక బాధ్యతలా ఫీల్ అవుతున్నారు. వెళ్ళి మన హీరో సినిమా వెళ్ళి మనం పొద్దున్నే చూడకపోతే ఆ సినిమా హిట్ అవ్వకపోతే మనం ఏదో చచ్చిపోతున్నట్టు, మన ఆస్తులు అయ్యపోతున్నట్టు, మన పిల్లలు ఏదో పైకి రానట్టు ఫీల్ అవుతున్నారు. సో దట్ ఏంటంటే ఇవన్నీ మానేయడం అనేది చాలా మంచి పరిణామం. ఎందుకంటే దానివల్ల యూత్ కూడా ఏంటంటే కొంచెం ఈ కొట్లాటలు, తాగడాలు, ఇంట్లో మొన్న 5 పిల్లలు చనిపోయారండి సినిమాకి వెళ్తూ. అంటే అది ఎవరికి సంబంధం లేకపోవచ్చు. ఆ క్రేజీ క్రియేట్ చేయడం వల్ల, ఆ క్రేజీ వల్ల ఏమైపోతుందంటే పిల్లలకు చెప్తున్నాను నేను, ఎంత బాధ ఉంటుందో తల్లిదండ్రులకి. ఆ క్రేజ్ పోవాలనుకుంటే చూడండి, ఫారిన్ లో సినిమాలు అక్కడ ఉంటాయా సంఘాలు ఇవన్నీ, ఈ అభిమాన సంఘాలు, లేకపోతే వీళ్ళు ఇది చేయడం అనేది. ఎడ్యుకేటెడ్ అందరూ కూడా ఇట్లా తిరుగుతూ ఉంటారా? ఎడ్యుకేషన్ అంటే ఈ ఊర్లో లేకపోతే ఈ సినిమాలు, అభిమాన సంఘాలు ఇవన్నీ కూడా ఏంటంటే అభిమానం అనేది నీ ఇంట్లో, నీ రూమ్లో, లేకపోతే నీ సెల్ ఫోన్లో పెట్టుకొని నువ్వు మూవీని చూడాలి. కానీ దాన్ని ఏదో ఒక విప్లవం లాగా తీసుకొచ్చేసేసి అదంతా చాలా మంచి పరిణామం అండి. అంటే ఒక ప్రాణం, అంటే ఏదైనా మంచి జరగాలంటే బలి అవ్వాలి కదా ఎవరొకరు. అలాగా వాళ్ళ కుటుంబం బలి అయ్యింది. కానీ ఈ ప్రీమియం షోలు, బెనిఫిట్ షోలు ఇవన్నీ తీసేయడము, అంటే ఇంకోటి ఏంటంటే టికెట్లు పెంచడం కూడా ప్రభుత్వం అది మంచిది కాదండి. ఎందుకనంటే అది ఎవరికి లాభం, పబ్లిక్కి ఏమైనా లాభం చేకూరిస్తే డెఫినెట్గా పెంచినా పర్వాలేదు. ఇదేంటి వాళ్ళు 50 కోట్లతో సినిమా తీసే సినిమా 500 కోట్లు తీస్తే వాళ్ళ కోసం టికెట్ రేట్లు పెంచడము. జనాల మీద ఉన్న భారాలే చాలా ఉన్నాయి. అంటే పూర్ పీపుల్ మీద రైస్ కానీ వాళ్ళు డైలీ నీడ్స్కే వాళ్ళు సంపాదించింది సరిపోవట్లేదు. వాళ్ళు రేట్లు పెరిగినంత, అంటే సినిమా చూడమని మేము అనట్లేదు అని అంటారు, కానీ వాళ్ళని దృష్టిలో పెట్టుకోండి. అంటే కొంతమంది అజ్ఞానుల్ని జ్ఞానుల్ని దృష్టిలో పెట్టుకుని ఏదైనా చేయాలి కాబట్టి అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని కూడా ఈ టికెట్లు పెంచడం కూడా, దాని మీద కూడా ప్రభుత్వం చర్య తీసుకుంటే చాలా మంచిదండి. చూశారు కదా, అటు సినిమా వాళ్ళు కావచ్చు, ఇటు ప్రభుత్వం, థియేటర్ యాజమాన్యం అందరూ మా తప్పు లేదు, మా బాధ్యత లేదని ఎవరికి వాళ్ళు తప్పించుకుంటున్నారు. కోట్లు వెనకేసుకున్న సినిమా హీరో కావచ్చు, ఆ సినిమా యూనిట్ 25 లక్షలు ఇచ్చి ఎవరికి వాళ్ళు చేతులు దులుపుకున్నారు. ఇక్కడ నష్టపోయింది ఎవరు? రేవతి అనే ఒక సగటు మహిళా కుటుంబం. మనం ఏది అవసరమో, ఏది ఎంతవరకు చేయాలో అని డిసైడ్ అవ్వాల్సింది మనమే. మన జీవితం మన చేతుల్లోనే ఉండాల్సింది. మరీ ముఖ్యంగా సినిమా అనేది వినోదాన్ని ఇవ్వాలే గాని విషాదాన్ని మిగిల్చకూడదు. థ్యాంక్ యూ లక్ష్మి గారు.